ఐఎమ్ కుస్మా. వెల్కమ్ టు MAXLOGICALS. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే మల్టిప్లికేషన్ ట్రిక్స్. మల్టిప్లికేషన్ అనేవి అంటే చాలా సింపుల్ గా చేయడానికి ఒక చిన్న కాన్సెప్ట్ అయితే ఉంటుంది. అది ఏంటి అంటే బేస్ నెంబర్స్. ఈ బేస్ నెంబర్స్ ని యూజ్ చేసుకొని మనం చాలా సింపుల్ గా విత్ ఇన్ సెకండ్స్ లో మనం మల్టిప్లికేషన్స్ అయితే చేయొచ్చు. అది ఎలా అంటే అసలు బేస్ నెంబర్స్ అంటే ఏంటి అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. బేస్ నెంబర్స్ అంటే ఏంటి అంటే 10, 100, 1000, 10,000 అండ్ సో ఆన్. వీటన్నిటిని కూడా మనం బేస్ నెంబర్స్ అని అంటాం. ఓకేనా? మల్టిప్లికేషన్స్ ని 3 కేటగిరీస్ గా డివైడ్ చేశారు. అవి ఏంటి అని అంటే ఫస్ట్ కేటగిరీ అంటే ఏంటి అని అంటే ఇచ్చిన 2 నెంబర్స్ కూడా బేస్ నెంబర్ కన్నా చిన్నదైతే దాన్ని కేటగిరీ 1 అంటామండి. ఇచ్చిన 2 నెంబర్స్ కూడా బేస్ నెంబర్ కన్నా చిన్నది. దీని యొక్క బేస్ నెంబర్ ఏంటండి? 1000 కదా. 998 అనేది 1000 కే కదండి దగ్గరగా ఉంది. సో ఇచ్చిన 2 నెంబర్స్ కూడా బేస్ నెంబర్ కన్నా చిన్నవై ఉంటే దాన్ని కేటగిరీ 1 అంటాం. అండ్ ద సెకండ్ కేటగిరీ ఈజ్ ఇచ్చిన 2 నెంబర్స్ కూడా బేస్ నెంబర్ కన్నా పెద్దవై ఉంటే దాన్ని కేటగిరీ 2 అంటాం. దీని యొక్క బేస్ నెంబర్ ఏంటండి? 1000 కదండి. సో 1000 కన్నా 2 నెంబర్స్ కూడా పెద్దవై ఉన్నాయి. దీన్ని కేటగిరీ 2 అంటాం. అండ్ ద థర్డ్ కేటగిరీ ఈజ్ బేస్ నెంబర్ కన్నా ఒక నెంబర్ పెద్దై ఉంటుంది అండ్ ఇంకొక నెంబర్ అనేది చిన్నదై ఉంటుంది. దీని యొక్క బేస్ నెంబర్ ఏంటి? 1000 కదండి. సో ఫస్ట్ వన్ అనేది 1000 కన్నా పెద్దదైంది అండ్ సెకండ్ వన్ ఇస్ 1000 కన్నా తగ్గుంది. దీన్ని కేటగిరీ 3 అంటాం. దిస్ ఇస్ కేటగిరీ 1 అండ్ దిస్ ఇస్ కేటగిరీ 2 అండ్ ఫైనల్లీ దిస్ ఇస్ కేటగిరీ 3. సో ఫస్ట్ మనం డిస్కస్ చేయబోతుంది ఏంటి అంటే కేటగిరీ 1. కేటగిరీలో ఉన్న ఎగ్జాంపుల్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఎలా ఉంటుంది ఎంత సింపుల్ గా చేయగలము అనేది. ఫస్ట్ సింగిల్ డిజిట్ తో చూద్దాము. సింగిల్ డిజిట్, 2 డిజిట్స్, ఆఫ్టర్ దట్ అలా 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 ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్దాము. ఫస్ట్ 9, 8 చేద్దామండి. 9, 8 చేసేటప్పుడు దీని యొక్క బేస్ నెంబర్ ఏంటండి? 10 కదా. 10 కి దగ్గరగానే కదా 2 డిజిట్స్ కూడా ఉన్నాయి. సో దీని యొక్క డిఫరెన్స్ చూసుకోవాలి. 9 కి 10 కి డిఫరెన్స్ అండ్ 8 కి 10 కి డిఫరెన్స్ ఎంత ఉంది చూసుకోవాలి. 9 కి 10 కి ఎంత ఉంది? 1 నెంబర్ మాత్రమే అండ్ దీనికి 2 మాత్రమే. ఆఫ్టర్ ఈ 2 కూడా మల్టిప్లై చేస్తాం. వచ్చిన 2 నెంబర్స్ కూడా ఓన్లీ 2 స్టెప్స్ లో అయిపోతుంది ప్రతిదీ కూడా. ఫస్ట్ స్టెప్ ఏంటి అని అంటే వచ్చిన 2 నెంబర్స్ ని మల్టిప్లై చేస్తాం. 1 2s are 2. ఆఫ్టర్ క్రాస్ సబ్ట్రాక్షన్ చేసేది. క్రాస్ సబ్ట్రాక్షన్ అంటే ఏంటి అని అంటే ఇది 9 - 2, 8 - 1. దీన్ని క్రాస్ సబ్ట్రాక్షన్ అని అంటాము అండి. 9 - 2 ఎంత? 7. 8 - 1 అన్న కూడా 7 అండ్ ద ఆన్సర్ ఈజ్ 72. 9 8s are 72. 2 డిజిట్స్ చూద్దాము. 98, 95, 2 డిజిట్స్ కదండి. దీని యొక్క బేస్ నెంబర్ ఏమవుతుంది? 100 కదండి. ఈ రెండు కూడా ఏ నెంబర్ దగ్గరగా ఉన్నాయి? 100 కి కదా. సో 98 కి 100 కి డిఫరెన్స్ ఎంత? 2. 95 కి 100 కి డిఫరెన్స్ ఎంత? 5. అండ్ ద ఫస్ట్ స్టెప్ ఈజ్ మల్టిప్లైయింగ్ ద బోత్ దీస్ నెంబర్స్. 2 5s are 10. ఆఫ్టర్ క్రాస్ సబ్ట్రాక్షన్ స్టెప్ 2. క్రాస్ సబ్ట్రాక్షన్ అంటే 98 - 5, 95 - 2. 95 లో నుంచి 2 తీస్తే ఎంత అండి? 93 కదా. or 98 లో నుంచి 5 తీసినా కూడా 93 అండ్ ద ఆన్సర్ ఈజ్ 9310. ఇప్పుడు 3 డిజిట్స్ చేద్దాము. 3 డిజిట్స్ అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం. 980 అండ్ 990. ఓకేనా? ఈ రెండిటి యొక్క బేస్ నెంబర్ ఎంత అండి? 1000 కదా. దిస్ ఇస్ 3 డిజిట్ నెంబర్ అండ్ ద బేస్ నెంబర్ ఈస్ 1000 బికాస్ 980 అనేది 1000 కి దగ్గరగా ఉంది అండ్ అలాగే 990 కూడా 1000 కి దగ్గరగా ఉంది. ఓకే, ఫస్ట్ దీని యొక్క డిఫరెన్స్ తీసుకుంటాము. 1000 కి 980 కి డిఫరెన్స్ ఎంత? 20 కదా. 990 కి 1000 కి డిఫరెన్స్ ఎంత? 10 కదా. సో మల్టిప్లైయింగ్ దీస్ 2 నెంబర్స్ 20 × 10 ఎంత అండి? 200. ఆఫ్టర్ దట్ 200. బట్ మనం ఏం చెయ్యాలి అని అంటే ఇక్కడ బేస్ డిజిట్స్ లో బేస్ నెంబర్ తర్వాత ఎన్ని డిజిట్స్ అయితే ఉన్నాయో మనకు ఆన్సర్ లో కూడా అన్ని డిజిట్స్ రావాలన్నమాట. ఓకేనా? ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 డిజిట్స్ కదా. కూడా మనకు కూడా ఇక్కడ ఎంత వచ్చింది? 3 డిజిట్సే కదండి. అలా మనం చూసుకోవాలన్నమాట ప్రతిసారి కూడా. ఇక్కడ 1 తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? బేస్ నెంబర్ లో 2 డిజిట్స్. మనకు కూడా ఎన్ని నెంబర్స్ వచ్చాయి? 2 డిజిట్స్. అలా చూసుకోవాలన్నమాట. సరే, ఫర్ ఎగ్జాంపుల్ 6 మాత్రమే వస్తే బిఫోర్ 0 పెట్టుకొని 06 బికాస్ అక్కడ 2 డిజిట్స్ అయితే 1 తర్వాత 2 zeros ఉన్నాయి అని అనుకుంటే అప్పుడు మనం 06 అని రాస్తాం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇది బ్యాలెన్స్ అయిపోయింది కదా. ఆఫ్టర్ దట్ క్రాస్ సబ్ట్రాక్షన్ చేస్తామన్నమాట. 980 లో నుంచి 10 తీస్తే ఎంత అండి? 970 కదా. ఆర్ 990 లో నుంచి 20 తీసినా సరే
970 కదండి. అండ్ ద ఆన్సర్ ఈజ్ 97,200 వచ్చింది ఆన్సర్. ఓకేనా? దిస్ ఇస్ 3 డిజిట్ నెంబర్. ఆఫ్టర్ వీడు 4 డిజిట్స్. 4 డిజిట్స్ చేద్దాము. డిజిట్స్ ఏంటి? 9,999 తీసుకుందాము. తర్వాత 9,990 తీసుకుందాం. ఈ 2 నంబర్స్ కూడా ఏ బేస్ నెంబర్ కి దగ్గరగా ఉన్నాయి అని అంటే 10,000 అనే బేస్ నెంబర్ కి ఈ రెండు కూడా దగ్గరగా ఉన్నాయి. మనం ఫస్ట్ ఇప్పుడు డిఫరెన్స్ తీసుకుందాం. 9,999 కి 10,000 కి డిఫరెన్స్ అంతా ఓన్లీ సింగిల్ నెంబర్, దట్ ఈస్ 1 మాత్రమే డిఫరెన్స్ ఉంది. ఆఫ్టర్ దట్ 9,990 కి 10,000 కి డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 10 మాత్రమే డిఫరెన్స్ ఉంది. ఆఫ్టర్ ఈ రెండు కూడా మనం మల్టిప్లై చేసుకున్నాం. ఫస్ట్ స్టెప్ ఏంటండి, మనకు వచ్చిన 2 వాల్యూస్ ని కూడా మనం మల్టిప్లై చేసుకోవాలి. 1 10s 10. బట్ మనం ఏం చేయాలి అని అంటే మనకి బేస్ నెంబర్ ఉంది కదా 10,000 ఉంది. 1 తర్వాత ఎన్ని డిజిట్స్ అయితే ఉన్నాయో మనకి ఆన్సర్ లో కూడా అన్ని డిజిట్స్ మనకి వచ్చేలా చూసుకోవాలి. ఓకేనా? ఇక్కడ 2 డిజిట్స్ మాత్రమే వచ్చింది, బట్ ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి. సో బిఫోర్ మనం ఇంకా 2 డిజిట్స్ రాసుకోవాలి, బికాస్ బ్యాలెన్స్ చేయడానికి. నెంబర్ తర్వాత ఎన్ని డిజిట్స్ అయితే ఉన్నాయో మనకి ఆన్సర్ లో కూడా అన్ని డిజిట్స్ రావాలి. 1 తర్వాత మనకి 4 డిజిట్స్ ఉన్నాయి. సో ఇక్కడ 2 డిజిట్స్ మాత్రమే వచ్చాయి, అందుకని బిఫోర్ మనం 2 డిజిట్స్ రాసుకున్నాం. ఆ తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి అంటే క్రాస్ సబ్ట్రాక్షన్. 9,999 లో నుంచి 10 రిమూవ్ చేయాలి, లేకపోతే 9,990 లో నుంచి 1 రిమూవ్ చేయాలి. 9,999 నుంచి 1 రిమూవ్ చేస్తే ఎంత వస్తుందండి? 9,989 అనేది వస్తుంది. అండ్ ద ఆన్సర్ ఈస్ 989,000. I hope this video is helpful for you. Please do like, share and subscribe. MAXLOGICALS. Thank you.